ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన ఒక పాట ద్వారా దేవుని మనం ఆరాధన చేద్దాం. నా హృదయలోకిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలోకిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. ఈ దిన వాక్యము చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధ జనమా, క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు రాసిన విలువైన మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రభువును దేనిని బట్టి ఆరాధించాలో పౌలు గారు చక్కగా తెలియజేశాడు. కొందరు శరీరమును బట్టి, శుచి శుభ్రతలను బట్టి అతిశయపడుచున్నారు. ఇంకా విశేషంగా ఇప్పుడు సున్నతిని బట్టి అతిశయపడుతున్నారు. ఈ సున్నతి దేవుడు ఆనాడు అబ్రహాముకు తెలియజేసినటువంటి క్రమమే. అది యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు సున్నతి క్రమం నడిచింది, శరీరాచ్ఛేదన నడిచింది. యేసయ్య ఎప్పుడైతే కల్వరి శిలువలో తన ప్రాణ త్యాగం చేసి పవిత్రమైన తన రక్తాన్ని ప్రపంచ మానవాళి కొరకు పాప విమోచన క్రయధనంగా చెల్లించాడో అప్పటి నుంచి సున్నతి, శరీరాచ్ఛేదన నిలిపివేయబడింది. చాలామంది ఈ శరీర సున్నతిని విషయంలో అతిశయపడుతున్నారు. మనము ఆత్మ సున్నతి కలిగి ఉన్నాం. మారు మనస్సు కలిగిన, పాప క్షమాపణ కలిగినటువంటి వారమై బాప్తీస సాక్ష్యము కలిగి ఉన్నటువంటి మనము
ఆత్మసున్నతి కలిగిన వారమై ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం. ఈ క్రైస్తవులలో ఉన్నటువంటి సత్క్రైస్తవులలో, యూదులలో ఉన్నటువంటి 3 లక్షణాలు మనం గమనించినట్లయితే, మొదటిదిగా వారు శరీర కార్యముల వలన కాక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తారు. రెండవదిగా వారు క్రీస్తు యేసునందు అతిశయపడతారు. అతిశయం అనగా గర్వం. యేసు ప్రభు అందు అతిశయపడితే పర్వాలేదు, కానీ శరీర విషయంలో మనం అతిశయపడరాదని పౌలు గారు చాలా క్లియర్గా తెలియజేస్తూ వచ్చారు. మూడవదిగా వారు శరీరమును ఆస్పదం చేసుకొనరు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా పాటించే ప్రార్థనలు, ఆరాధనలు, క్రియలు అన్నీ కూడా వ్యర్థమే. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు స్పష్టంగా శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించిన విషయాల్ని స్పష్టపరిచారు. శరీర కార్యములు ఏవో 19వ వచనంలో తెలియజేశాడు. కనుక ఇవన్నీ క్రైస్తవులమని చెప్పుకొని చేసేవారు వారి జీవితంలో అది కూడని పని. కాబట్టి మనం ఆత్మానుసారంగానే నడుచుకుందాం. హృదయశుద్ధి గల వారమై శరీర సున్నతి కాక ఆత్మసున్నతి కలిగి మనకు కలిగిన దాన్ని బట్టి దేవుని అందే అతిశయపడదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 19వ వచనంలో చాలా చక్కగా వివరిస్తున్నాడు. చిన్న మాట, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందే అతిశయపడుచున్నారు అంటాడు. ఈ భూ సంబంధమైన వాటి యందే మనసుంచున్నారు అంటున్నాడు. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి నడిపింపే క్రైస్తవ్యానికి గీటురాయి. కనుక శరీరాన్ని ఆస్పదంగా చేసుకొని శరీర సౌందర్యాన్ని బట్టి కానీ, శరీర శుభ్రతను బట్టి కానీ, శరీరంలో తొలగించుకున్నటువంటి సున్నతి బట్టి కానీ క్రైస్తవులం కాదు. దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచిన వారం కానే కాం. ప్రభు ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడితే అదే క్రైస్తవ్యం. కనుక మనము ప్రభు యందే అతిశయపడాలి, మరి దేని యందు అతిశయపడకూడదని వాక్యంలో పౌలు గారు మరి తేట తెల్లం చేశాడు ఆనాడు ఫిలిప్పీ సంఘానికి. ఆ వాక్యాలు ఈనాడు మనం కూడా ఆచరించడానికి అవి శిరోధార్యం. కనుక ఇవే కోజామున దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి దేవునికే వందనములు స్తోత్రం చెల్లిస్తూ మనము ఆత్మ సౌందర్యం కలిగి, ఆత్మీయ సున్నతి కలిగి, ఆత్మానుసారంగా ఈ లోకంలో దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు. ఈ వాక్కులు ప్రభువా మేము అర్థం చేసుకోవడానికి కొంత కష్టమే అయినా నీ ఆత్మ ద్వారా మాకు అర్థం చేసి మమ్మల్ని నీ కొరకు నాయన నడిపించుమని, మేము నీ అందే అతిశయపడడానికి కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.